జై శ్రీమన్నారాయణ్. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా? స్కూల్లో పిల్లలు చాలామంది ఉంటారు, బాగా విద్యావంతులే, బాగా అందరూ చదువుతుంటారు. ఇలా చదువుకునే వాళ్ళకి విద్య చెప్పాలంటే మాస్టర్ గారికి కూడా బాగా ఇంట్రెస్ట్. మార్కులు బాగా వస్తుంటే, బాగా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మాస్టర్ గారికి కూడా బాగా చెప్పాలనిపిస్తుందంట. కానీ ఆ ఊళ్ళో పిల్లలు చాలా బద్ధకస్తులు అనమాట. చాలా బద్ధకస్తులు. వీళ్ళ బద్ధకం పోగొట్టాలంటే ఏం చెయ్యాలి అనుకుంటాడు ఆ మాస్టర్ గారు. ఆ మాస్టర్ గారు, అరే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి బద్ధకం ఉందో చేతులు ఎత్తండి అంటే, ఆ చెయ్యి ఎత్తడానికి కూడా బద్ధకం అయ్యి, ఆ చెయ్యి ఎత్తాలంటే బద్ధకం వేస్తుంది మాస్టర్ గారు అనే పిల్లలు కూడా ఉన్నారంట. అలాంటి బద్ధకస్తులు అంట మనం ఏదైనా పరమాత్మ సేవ చెయ్యాలి అంటే, వామ్మో పండగ వస్తుంది అన్ని రకాలు చెయ్యాలి, ఇన్ని రకాలు చెయ్యాలి అనుకుంటామంట. కానీ ఇన్ని రకాలు అన్ని రకాలు చేసినా కూడా పరమాత్మకు చూపించి మనమే తింటున్నామే కానీ మనం వండిని మొత్తం కూడా అక్కడ దేవుడికి నివేదన పెట్టిన మొత్తం కూడా స్వామివారు ఏమన్నా తింటున్నారా? తినట్లేదా? మనమే తింటున్నాం కదా అవి చూపించి. కానీ ముందు నుంచే మన వాళ్ళకి భయం వేసేస్తుంది, పండగ వస్తుంది తెల్లవారుజామున లేవాలి, అవి చేయాలి ఈ చేయాలి, ఎంతసేపు పట్టింది పోయి కాడ తినకుండా ఉండాలి, ఈ ధ్యాసతో ఉంటారే కానీ రాక రాక పండగ వచ్చింది, పరమాత్మకి చేసి పెట్టే భాగ్యం మనకు కలిగింది, ఆ చేసి పెట్టింది నలుగురికి పంచిపెట్టే భాగ్యం పరమాత్మ మనకిచ్చాడు. ఇంత ఆలోచించుకుంటూ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చుట్టాలకు కానీ బయట వాళ్ళకి కానీ పెట్టే భాగ్యం కలిపింది. వాళ్ళ కడుపు నిండా పెట్టి వాళ్ళని తృప్తిపరిచే అనుగ్రహంతో ఉండాలే కానీ అన్య విషయాల మీద దృష్టి పెట్టేసేసి ఈ భయం అనే మాటను పక్కన పెట్టేసేసి పరమాత్మ సేవ చేసేందుకు మనల్ని పుట్టించాడే. ఆ పక్షపక్షాతులకి ఇలాంటి పండగలు ఉండవు, ఇలాగ వండి పెట్టుకునే ఉండవు, స్వామికి నివేదన చేసే ఉండకు, వాటికి లేని భాగ్యం మనకి పరమాత్మ కలిగిచ్చాడే. ఈ మానవ జన్మకి ఇది చాలదా అని పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకోవాలే కానీ పండగలు వస్తున్నాయి అని చెప్పి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఇవి చెయ్యాలి అవి చెయ్యాలని భయపడుతూ మనం బాధతో చేయకూడదు. ప్రీతితో పరమాత్మకి ఒక్క రకమైన వండి పెడితే చాలని చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ.